హాయ్ అండి, నేను మీ లక్ష్మీ నాయుడు. మనసు మనస్తత్వాలు కాన్సెప్ట్తో మరలా నేను మీ ముందుకు వచ్చాను. మన భారతదేశంలో 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందని మనం హిస్టరీలో చదువుకున్నాం. అయితే సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే ఆంగ్లేయుల పైన ఒక తిరుగుబాటు జరిగింది. అది ఒక మహిళ జరిపించారు. ఆవిడే ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే ధైర్యంలో మహిళ ఎక్కడా భయపడదు, భయానికి లోను కాదు అనేది మనం మన హిస్టరీ నుంచి తెలుసుకుంటున్నాం. బయట జరిగే లోపాలని, ఇబ్బందుల్ని ధైర్యంగా ఎదుర్కొనేంత శక్తి మహిళకు ఉన్నప్పుడు, మహిళ ప్రతి అంశంలోనూ తన కుటుంబంలో జరిగేది, సమాజంలో జరిగే అంశాలపైన చాలా భయంతో, బాధతో ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అటువంటి మహిళకి ఇవే స్ఫూర్తిదాయకం. ఝాన్సీ లక్ష్మీబాయి బయట జరిగే యుద్ధాలే కాదు, మనతో మనం చేసుకునే, మనలో ఉండే లోపాలను గుర్తించడం కూడా ఒక యుద్ధం లాంటిది. అటువంటిదే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మనలో ఉన్న లోపాలని మనం గుర్తించి వాటిని, అలవాటుని తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో మనం ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం. అదే భయం, దుఃఖం, బాధ ఇటువంటి వాటిని జయించడం. బయట ప్రపంచం మీద కాదు, మొదట నీ మనసులో ఉన్న నీ ఆలోచనలపైనే నీ ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుతావు. మరి బయట ఉన్న చెడుపైన ధైర్యంగా యుద్ధం చేయగలిగే మనం, మనలో ఉన్న చెడుపైన మనం ధైర్యాన్ని సాధించలేమా? మనలో ఉన్న లోపాలని మనం గుర్తించలేమంటారా? గుర్తిస్తే వాటిపైన యుద్ధం ప్రకటించండి. అంటే ఏంటండి యుద్ధం అంటున్నారు, ప్రయత్నించమంటున్నారు? నిజమండి. మనం ఏ పనైనా ఎందుకు చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే ప్రయత్నించినంత ధైర్యంగా అది పూర్తి చేసేంత వరకు ఉన్నాం. అలా చేయగలగాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ మనపైన, మన మనసుపైన ఏ విధంగా మనం పెంచుకోగలము అనేది ఇప్పుడు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్. అంటే మనలో ఇప్పుడు మనం పడే బాధ ఏదైతే ఉందో అది ఇతరుల వల్ల కలిగింది కాదు, మనలోని మన ఆలోచనల నుంచి కలిగిందే ఆ బాధ. దానికి మార్గాలే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అనుకోకుండా సడన్గా ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని లాగి కొట్టాడు. అసలు ఆయనకు అర్థం కాలేదు ఏం జరిగింది అని. తను ఒకసారి చూసుకొని కోపంతో ఊగిపోయాడు. పెద్ద పెద్ద అరుపులు, కోపం. కొట్టిన వ్యక్తిని పట్టుకొని చెదగబాదాడు. అంటే ఆ వ్యక్తికి రక్తాలు వచ్చేలా, ఇతనికి తోడు ఇంకొక ఇద్దరు ముగ్గురు తోడయ్యారు. ఈలోగా ఇంకొక వైపు నుంచి పరుగున ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అన్నాడు, అతను పిచ్చోడండి, ఎందుకంటే అతన్ని పట్టుకొని కొడుతున్నారు అని. ఇంత కోపంతో ఊగిపోయిన మనిషి ఒక్కసారిగా కామ్ అయిపోయాడు. మళ్ళీ ఆ కొట్టిన వ్యక్తిని లేపి కూర్చోబెట్టి, అయ్యదే ఎంత పని జరిగింది, ఏమీ అనుకోకు అని చెప్పి వాడిని పాపం ఆ రక్తం అవి తుడిచి కూర్చోబెట్టాడు. అనుకుందాం, ఇంతకు ముందు వచ్చిన కోపం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు వచ్చిన జాలి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ వ్యక్తి మంచివాడు, తెలివైనవాడు, కొట్టాడు అంటే నీలో కోపం వస్తుంది. పిచ్చివాడు అనగానే జాలి వచ్చింది. ఈ రెండు ఇతరుల దగ్గర నుంచి వచ్చాయా, నీలో నుండే వచ్చాయా? ఒక్కసారి గమనించు. ఇతరులు అనే మాటకి మా ఆయన నన్ను అలా అన్నాడు, ఎందుకన్నాడు, ఎందుకు అలా చేశాడు, అసలు ఎందుకు అనాలి, నన్ను ఎందుకు అనాలి? సో కోపం. అదే ఎందుకు అన్నాడు అన్న విషయాన్ని నువ్వు కామన్గా తీసుకోగలిగితే ఇట్స్ ఓకే. ఆయనకి ఆ టైంలో అలా అనిపించింది, అందుకనే అలా అన్నారు. అతనికి ఆ టైంలో రైట్ అనిపించింది, తర్వాత కామ్గా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అని నీ మనసు ఆలోచించాలి. అంటే నీ పరిమితి, నీ పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉండాలి? అలా ఉండాలి అంటే అలా ఉన్న వాళ్ళందరూ ఎక్కడైనా పైనుంచి పుట్టారా? లేదే, అందరూ ఒకలాగే పుట్టాం. కానీ వాళ్ళు కొంతమంది అలా డీల్ చేయగలుగుతున్నారు ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ని,
కొంతమంది డీల్ చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం కారణంగానే. అంటే కోపం, భయం, దుఃఖం ఇవన్నీ ఇతరుల నుంచి రాలేదు, మనలోనే ఉన్నాయి అని. మనలో ఉన్న వాటిని ఎలా మనం కంట్రోల్ చేసుకోగలం, ఎలా కంట్రోల్ చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి. అందరూ అంటారు ఆస్తి పరులను చూసి అబ్బో వాళ్ళకి వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది, లేదా వాళ్ళక మధ్య అర్ధంతరం అంటూ మధ్యలోంచి వచ్చింది. ఈ రోజుల్లో ఒకటి నిజమండి, నువ్వెప్పుడైనా ఎదగాలి అంటే ముందు నీ ఆలోచన మారాలి. నువ్వెప్పుడైతే నీ ఆలోచన మారుతుందో నీ జీవితంలో ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, రిలేషన్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎదుగుతాం. ఈ కాన్సెప్ట్లో సబ్జెక్ట్ చెప్పేందుకే నేను ఈ వీడియోలు మీకు పంపిస్తున్నాను. ఇదేంటండి, హిస్టరీకి వెళ్ళి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చెప్పారు, చివరికి వచ్చి మనసు గురించి చెప్తున్నారు. అవును, ఆవిడ రాజ్యం కోసం, ప్రజల కోసం యుద్ధాలు ప్రకటించారు. ఇది మనకి ఒక రాజ్యం ఉంది కదా, అదే మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో మనం పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మనం కూడా కొన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి. బండి డ్రైవింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటేనే డ్రైవింగ్ చేయగలం. ఇది కూడా అంతే, మనుషులని మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా డీల్ చేయాలి అనేది మనం ఎప్పుడైతే స్కిల్ డెవలప్ చేసుకుంటామో, నేర్చుకుంటామో, మన ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తాం. అందుకోసమని ఈ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.